హలో హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో నేను మీ ముందుకొచ్చాను. విషయం ఏమిటంటే మేము దుర్గమ్మ చేసుకుంటున్నాము. అది ఎక్కడ అంటే మా సొంత ఊర్లో దుర్గమ్మ పండగ కోసమని ఈరోజు వెళ్తున్నామండి. దుర్గమ్మకు సంబంధించిన పనులు స్టార్ట్ అయ్యాయి. దుర్గమ్మ పూజలోకి కావలసిన పదార్థాలు రెడీ చేస్తున్నాను. పూజలోకి కావలసిన బెల్లపాల కోసం, పిండి రొట్టెల కోసం పొయ్యి పైన ఒక పక్కన బెల్లపు పాకాన్ని, ఒక పక్కన వేడి నీళ్ళను పెట్టానండి. బెల్లం పాకం మరిగిన తర్వాత అందులో పిండి వేసి కలుపుతున్నాను. కలిపి కాసేపు పక్కన పెట్టాను వేడి చల్లారేంత వరకు. ఇంతలో ఒక బేషన్లో పొడిపిండి తీసుకొని మరిగిన నీళ్ళను పోసి బియ్యం రొట్టెల కోసం అందులో వాటర్ పోసి కలిపానండి. ఆ పిండిలో మరిగించిన నీళ్ళను పోస్తాం కాబట్టి చేయితో కలిపితే కష్టంగా ఉంటుంది. ఏదైనా గంటె తీసుకొని అలా కలపాలండి. కలిపిన తర్వాత ముద్దలా చేసి ఒక చిన్న ముద్దను తీసుకొని ఒక పీటపై పొడిపిండి చల్లి ఇలా చేయితో రొట్టెలాగా చేయాలండి. అది దేవుడి పూజ కన్నా తొట్టె కాబట్టి కాస్త చిన్నగా చేశానండి. చిన్నగా చేసి కాల్చాను. రొట్టెలు చేసినప్పుడు ఎప్పుడైనా మనం పొడిపిండి వేసి చేస్తాం కాబట్టి ఎవరైనా రొట్టె కాల్చేటప్పుడు ఇట్లా ఒక కాటన్ క్లాత్ వాటర్లో పెడతారు. అందుబాటులో క్లాత్ లేకపోయేసరికి నేను చేయితోనే వాటర్ అద్దుతున్నానండి. రొట్టెలు చేయడం పూర్తయిందండి. మరి కొంచెం పిండి తీసుకొని అందులో కారం, ఉప్పు, నువ్వులు, కరివేపాకు వేసి గారెలు చేస్తున్నానండి. నేనే కలుపుతూ నేనే వీడియో తీసుకోవడం వల్ల కాస్త క్లారిటీ మిస్ అయింది. ఒకే చేత్తో తీస్తూ ఒకే చేత కాల్చేసరికి. పూజ దగ్గరికి కావాల్సిన ప్రసాదాలన్నీ రెడీ చేసాం. చూపిస్తారండి, చూద్దాం. పూజకు కావలసిన పదార్థాలు గారెలు, బెల్లప్పాలు, పిండి ప్రమిదలు, రొట్టెలు ఇవన్నీ రెడీ చేసామండి. దీని తర్వాత తోటకూర కూడా కావాలన్నారండి. మా ఆడపడుచు అక్కడ తోటకూర కట్ చేస్తుంది చూడండి. అతను దుర్గమ్మను కొలిచే వ్యక్తి ఇంకా రాలేదని మా సార్ ఫోన్ చేస్తున్నారు. వచ్చాను, దగ్గరలోనే ఉన్నాను అన్నారు. దుర్గమ్మ కొలిసే అతను వచ్చి దుర్గమ్మ గద్దెను వేస్తున్నాడు చూడండి. దుర్గమ్మ గద్దె వేసిన తర్వాత పూజ చేసే చోట దుర్గమ్మను ఉంచి పసుపు బండారితో దుర్గమ్మను చక్కగా అలంకరిస్తున్నారు. పసుపు బండారితో అలంకరించిన తర్వాత కుంకుమ, పసుపు, మెరుపులతో దుర్గమ్మ గద్దెను చక్కగా అలంకరించి దుర్గమ్మ ఫేస్ని ఆ గద్దెకి మంచిగా తొడిగారు. దుర్గమ్మ తల్లికి చక్కగా మల్లెపూలతో అలంకరిస్తున్నారు. దుర్గమ్మ తల్లిని అలంకరించిన తర్వాత అమ్మకి సంబంధించిన వస్తువులన్నిటినీ కాటుక, గాజులు, లక్కకోల, కుంకుమకాయ అవన్నీ అక్కడ అమ్మవారి దగ్గర గద్దె చుట్టూ పెడుతున్నారు. దేవుడి దగ్గర పెట్టే వస్తువులన్నిటినీ మనకు చూపిస్తున్నారు చూడండి. దేవుడికి కూడా మనలాగే అద్దం, కుంకుమకాయ, ఆడుకోవడానికి లక్కకోల, ఈర్పెన అవన్నీ తీసుకురావాలంట. అవన్నీ అక్కడ చదువుతున్నాడు చూడండి. దేవుణ్ణి అలంకరించిన తర్వాత దేవుడి దగ్గర దీపం వెలిగించమని చెప్పారు. దీపం వెలిగించిన తర్వాత దేవుడి ముందు పట్నం వేస్తున్నారు చూడండి. పట్నం వేసిన తర్వాత గౌరమ్మను చేయమని చెప్పారు. ఆ గౌరమ్మను మా ఆడపడుచును చేయమని అంటే మా ఆడపడుచు గౌరమ్మ చేస్తుంది చూడండి. గౌరమ్మ చేసిన తర్వాత పోక ఖర్జూరతో పాటు గౌరమ్మని కొబ్బరిలో పెట్టమని చెప్పారు. ఆ కొబ్బరిలో పెడుతుంది చూడండి. మనం ఈ పనులన్నీ చేసేలోపు దుర్గమ్మను కొలిచే అతను ముందు కనిపిస్తున్న తొట్టెకు బెల్లప్పాలు, గారెలు, నిమ్మకాయలు కుచ్చి అక్కడ దేవుడి ముందు పెట్టాడండి. తర్వాత మనల్ని పిండి ప్రమిదలు అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టి అక్కడ పెట్టండి అని చెప్పారు. నేను వెలిగిస్తున్నాను చూడండి. దుర్గమ్మ దగ్గర అంత అలంకరణ పూర్తయిందండి. ఇక అతను పూజ స్టార్ట్ చేస్తున్నాడు. చూద్దాం రండి ఎలా చేస్తున్నాడో. ఆ రోజు వర్షం బాగా ఉండడం వల్ల రిలేషన్స్ ఎవరు నైట్ రాలేకపోయారు. కొలుపైన తెల్లారి అందరూ వచ్చారు.
ఈ దుర్గమ్మ కొలుపు పాపం వాళ్ళు చూడలేకపోయారు. ఈ వీడియో ద్వారానైనా వాళ్ళు చూస్తారు. దుర్గమ్మ కొలుపు చూద్దాం రండి. పూజలు ప్రారంభమవుతున్నాయి. పెట్టిన దుర్గమ్మ పోయేదాని దుర్గమ్మ అందరి మీడల్లా ఉండేదాని రాజ్యం తిరిగేదాని దుర్గమ్మ ఏడవరాయి దుర్గమ్మ రంగు రంగుల చీరలే దుర్గమ్మ పొద్దు ఉండాలి నిమ్మకాయల మీద ఉండాలి దేవత గుడుగుడ్ల మీద గోత్రం ఏంటిది? పూజ అయిపోయిన తర్వాత అందరి చేతులకు కంకణాలు కట్టి బొట్టు పెడుతున్నాడు. మా అబ్బాయిని దుర్గమ్మ దగ్గర మొక్కమంటే వెళ్ళారు. తను మా అత్తమ్మ కంకణం కట్టించుకుంటుంది. పిల్లలకు కంకణాలు కట్టిన తర్వాత ఎల్లిగడ్డ అంటారు చూడండి, ఎల్లిగడ్డను వాళ్ళ చేతనే ఒలిపించి ఒక దారానికి కుచ్చి దుర్గమ్మ తొట్టెకు కట్టి ఏదైనా కోరిక కోరుకొని నెరవేరుతుంది అని చెప్పాడు. అలానే పిల్లలతో చేయించాము. తర్వాత మా ఆడపడుచు మా పాప దుర్గమ్మ దగ్గర హారతి పట్టారండి. దేవుడి తొట్టెకు కట్టిన అప్పాలను తలా 2 తీసుకోమని చెప్పారు. తలా 2 తీసుకున్న తర్వాత దొంగలు దొంగలు అని కాసేపు అతను తమాషా చేశాడు. ఆ తర్వాత పూజ పూర్తయింది, కొబ్బరికాయలు కొట్టండి అని చెప్పిన తర్వాత మేము దేవుడికి కొబ్బరికాయలు కొట్టి పూజ పూర్తి చేసుకున్నాము. పూజ పూర్తయిన తర్వాత మనం పూజ చేసేటప్పుడు దుర్గమ్మ తల్లి తొట్టెలో ఉంటుంది. తర్వాత గద్దెపైకి వస్తుంది. మనం తిరుగువారం చేయాలి తల్లికి. తిరుగువారం చేసిన తర్వాత అతను చూపిస్తున్న ముంతల్లోకి వెళ్ళి కూర్చుంటుంది అని చెప్తున్నాడు దుబ్బులాయన. పూజ పూర్తయిందండి. ప్రొద్దున నేనే వంట చేస్తున్నానండి. వంటకు రెడీ చేస్తున్నా చూడండి. స్టవ్ ఆన్ చేసి ఒక గంజు పెట్టానండి. అందులో కాస్త ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి వేసిన తర్వాత అడగంటకుండా కాస్త కలుపుతున్నా. కలిపిన తర్వాత అల్లం పేస్ట్ వేసానండి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ కాసేపు కలుపుతున్నాను అడగంటొద్దని. ఆ తర్వాత మటన్ తీసుకొచ్చి అందులో వేసాను. మళ్ళీ కలిపానండి. కలిపిన తర్వాత అంతా మంచిగా కలిసిన తర్వాత పైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచానండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుతున్నాను. ఆ తర్వాత ముక్క నుంచి కాస్త నీరు వేరయ్యాక కాస్త కారం వేసి కలిపాను. ఏదో నాకు వచ్చినట్టు వండుతున్నానండి. ఎవరు లేరు వండే వాళ్ళు అనేసి నాకు వచ్చిన విధానంగా నేను వండుతున్నాను. కారం వేస్తున్నాను చూడండి. కారం వేసిన తర్వాత మళ్ళీ కలిపాను. కలిపి ఒక 5 నిమిషాలు అలా 5 నిమిషాలు మూత పెట్టి తీసాను. తీసిన తర్వాత
కొన్ని వాటర్ పోద్దామని ఒక బిందెతో వాటర్ తీసుకొస్తున్నాను చూడండి. తీసుకొచ్చి కాస్త అన్ని వాటర్ పోసాను. వాటర్ పోసిన తర్వాత మళ్ళీ గంటెతో కాస్త కలిపి మళ్ళీ మూత పెట్టాను చూడండి. మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాలు ఉంచిన తర్వాత ఏదో నాకు వచ్చినట్టు వండుతున్నానండి. ఇంట్లో వరకే కొంతమందే కదా అని ధైర్యం చేశాను. అలా కలుపుతున్నాను. కలిపి మళ్ళీ మూత పెట్టాను. మూత పెట్టిన తర్వాత 10 నిమిషాలు ఉంచి మళ్ళీ ఒకసారి గరిటెతో కలిపాను. ఇంకా కాస్త దగ్గర పడాలి అనేసి మళ్ళీ మూత పెట్టాను చూడండి. ఆ తర్వాత మళ్ళీ 10 నిమిషాలకు మూత తీసి చూస్తే ఉడికింది అని తెలిసి కాస్త కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసి మూత పెట్టాను చూడండి. తర్వాత మా ఆయనను పిలిచి కర్రీ అయింది, గంజు దించమంటే దించి తను పక్కన పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ రైస్ కోసం వేరొక గంజు పెట్టి అందులో కాస్త నెయ్యి, ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా వేసి కలుపుతున్నాను చూడండి. అలా కలిపిన తర్వాత కాస్త అల్లం పేస్ట్ వేసానండి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత మా తాత ఒకరు కాస్త మాడకుండా కలుపుతున్నారు చూడండి. ఆ తర్వాత వాటర్ పోస్తున్నాను చూడండి. రైస్ కొలత చూసుకొని వాటర్ పోసాను. కాస్త సాల్ట్ వేస్తున్నా చూడండి. ఇంతలో వాటర్ మరిగే లోపలికి వచ్చాను. ఒక పక్కన బొబ్బర్లు గుడాలు పెట్టాను. ఆ తర్వాత ఇంకో సైడ్ ఉప్మా చేస్తున్నాను చూడండి. వాటర్ మరిగే లోపల వచ్చి కడిగిన బియ్యాన్ని వంపి మరిగిన వాటర్లో వేస్తున్నా చూడండి. వేసిన తర్వాత ఒకసారి తిప్పుతున్నా. రైసు గ్యాస్ పైన కదండి, కట్టెల పైన అయితే బాగా అవుతుంది. గ్యాస్ పైన అయ్యేసరికి కాస్త మాడుతుందని ఎసరు దగ్గర పడ్డాక గంజు ఒకసారి దించి చిన్న పేనం వేసి చిన్న మంటపై మళ్ళీ రైస్ పెట్టామండి. ఆ తర్వాత చిన్నగా మంట పెట్టి రైస్ అయిందా లేదా అని చూస్తున్నాను. రైస్ మంచిగా అయింది అని చెప్తున్నా చూడండి. రైస్ అయిన తర్వాత కాస్త కొత్తిమీర చల్లాను. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టాను. రైస్ అయిందండి. అక్కడ తీసుకొచ్చుకున్న వంట సామాన్లన్నీ చిన్నగా మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్తున్నాను. ఇంతలో మా పిల్లలందరూ అక్కడ ఆడుతున్నారు చూడండి. వంట అయ్యే లోపల పిల్లలు ఆడుకుంటున్నారు. ఒక్కొక్క అన్ని సామాన్లు ఇంట్లోకి నేను తీసుకెళ్తున్నానండి. అక్కడ మా అందరూ భోజనం చేసే వీడియోను తీయలేకపోయానండి. అందరు భోజనం చేసిన తర్వాత బయటకు వచ్చి అలా కబుర్లు చెప్పుకుంటూ ఇంటి ముందు ఉన్న జామ చెట్టుకి జామకాయలు కోసారండి. కోసిన తర్వాత తలా ఒకటి తినుకుంటూ మాట్లాడుకుంటున్నారు. జామకాయలు చూపించే అమ్మాయి మా కోడలు. అక్కడ మా అన్నయ్య, మా అల్లుడు గోడెక్కుతున్నారు చూడండి. మా బాబును మా ఆయన ఏదో మాట్లాడుతున్నారు. మా వదినండి తను. అందరు అలా కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. అతను మా ఆడపడుచు వాళ్ళ భర్త అండి. వెనకాల మా అత్తయ్య. అందరూ కాసేపు అలా బయట కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మా దగ్గర మానేరు వాగు ఉంటుందండి. అక్కడికి వెళ్ళి పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వీడియో తీసేస్తాను. మా వదినండి వీడియో తీస్తుంది. పిల్లలు మా అన్నయ్య, మా మరిదితో బాగా ఆడుతున్నారు చెరువులో చూడండి. పిల్లలందరూ ఈత కొడుతున్నారు. చాలా సరదాగా ఎంజాయ్ చేసామండి ఆ రోజు. బాగుంది అక్కడ. పిల్లలందరికీ ఈత వచ్చండి, అందుకే ధైర్యం చేసాము. లేదంటే పిల్లల్ని తీసుకొని అలా చెరువులోకి వెళ్ళే వాళ్ళం కాదండి. అందరూ ఒక ఫోటో కోసం అలా నిల్చొని ఫోటో తీసుకుంటున్నాం చూడండి. అందరూ ఒకేసారి జంప్ చేసాము. ఈత అయిపోయిన తర్వాత మళ్ళీ మా పిల్లలందరూ ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చేటప్పుడు మా చిన్నోడు ఒక టీషర్ట్ పట్టుకొని
గాలి కారుతుందని అలా చూపిస్తున్నాడు చూడండి. అలా ఆ రోజు సరదాగా గడిచిపోయిందండి. పిల్లలు చెరువులో చాలా బాగా ఈత కొట్టారు, చాలా ఎంజాయ్ చేశారండి. అలా పిల్లలు సరదాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత మేము ఉండే ఊరికి మళ్ళీ బయలుదేరి వచ్చేసామండి. తర్వాత రొటీన్ ఏముంది, యథాతథంగా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, అంతే అండి ఈ వీడియో.